ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను సరైన కారణాలు లేకుండానే ఏకపక్షంగా తొలగించే చర్యలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని హైకోర్టు న్యాయవాది సాల్మన్ రాజు తెలిపారు. కడప నగరంలో బాధిత ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా లక్ష్యంగా చేసుకుని ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. నా పేరు సాల్మన్ రాజు, హైకోర్టు న్యాయవాది. ఈరోజు కడప ఈ సమావేశం హాల్ నందు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా సమావేశమయ్యారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లను పర్టికులర్గా టార్గెట్ చేసి మరీ తీసేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ నియమావళి 2013 అనేది ఒక సర్క్యులర్ వచ్చిందండి. ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ ఎన్ఆర్జీఎస్ యాక్ట్ 2005 కింద అపాయింట్ చేశారు. 2006 సంవత్సరం నుంచి ఎవరెవరైతే గత 20 ఏళ్ళగా సిన్సియర్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎటువంటి కారణం చూపించకుండా తప్పుడు కారణాలతో తొలగిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ నియమావళి 2013 కింద క్లాస్ 13B(2) కింద ఏ ఫీల్డ్ అసిస్టెంట్ పైన అయినా సరే ఏదైనా అలిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళకు ఫస్ట్ అలిగేషన్ వచ్చిన తర్వాత ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సంజాయిషి తీసుకొని ఈ అలిగేషన్కి సంబంధించినటువంటి షోకాజ్ నోటీస్తో పాటు సపోర్టింగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే ఆ ఎవిడెన్స్ కూడా ఫీల్డ్ అసిస్టెంట్కి ఇవ్వాలి. పీడీ గారు కానీ లేకపోతే ఎంక్వైరీ ఆఫీసర్ కానీ కంపల్సరీగా వాళ్ళకి ఆ ఎవిడెన్స్ ఇవ్వాలి 13B(2) కింద. ఈ ఎవిడెన్స్ ఇవ్వకుండానే వీళ్ళ దగ్గర నుంచి సంజాయిషి తీసుకొని సంజాయిషి ఇవ్వగానే వీళ్ళందరినీ కూడా ఒక పర్సనల్ హియరింగ్ పిలిపించి ఆ పర్సనల్ హియరింగ్లో కూడా మీరేమైనా చెప్పుకునేది ఉందా అని కూడా అడగకుండానే మీరు వచ్చారు కదా అని అటెండెన్స్ టిక్ చేసుకొని వాళ్ళని తొలగించేస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ఫీల్డ్ అసిస్టెంట్ నియమావళి ప్రకారము వీళ్ళు చేయాల్సింది ఏంటంటే అలిగేషన్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు అన్ని కేసుల్లో కూడా ఇప్పుడు కడప జిల్లా వ్యాప్తంగా 78 మందిని తొలగించినారన్నది నాకున్న సమాచారము. వీరందరి విషయంలో కూడా ఎంక్వైరీ ముందుగా కండక్ట్ చేయడం, ఒక అలిగేషన్ రాగానే ఎంక్వైరీ కండక్ట్ చేయడం, ఎంక్వైరీ రిపోర్ట్ అంతా రెడీ అయిపోయి వీళ్ళకి వ్యతిరేకంగా ఎంక్వైరీ రిపోర్ట్ ఉన్నప్పుడు ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వడం, నామకార్థంగా ఓ సంజాయిషి అడగడం, ఈ సంజాయిషి ఇచ్చిన వెంటనే ఒక పర్సనల్ హియరింగ్ కండక్ట్ చేయడం, ఏం చూడకుండానే ఆ అలిగేషన్స్ యాజ్ టీజ్గా కాపీ పేస్ట్ చేసి టర్మినేషన్ ఆర్డర్, తొలగింపు ఉత్తర్వులు ఇస్తున్నారు. ఇది పూర్తిగా నియమావళికి విరుద్ధము. డ్వామా పీడీ గారు కానీ లేదు కలెక్టర్ గారు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ నియమావళి ప్రకారం 30 రోజుల్లో ఎంక్వైరీ కంప్లీట్ చేయాలి. కలెక్టర్ గారి దగ్గరికి అయితే అపలేట్ అథారిటీగా ఉన్నారు కలెక్టర్ గారు. 30 రోజుల్లో ఎక్కడ కూడా ఎంక్వైరీ కంప్లీట్ చేసిన దాఖలాలు లేవు. ఈ 78 కేసుల్లో కూడా అందరికీ కనీసం 6 నెలల నుంచి 7 నెలలు ఎంక్వైరీ చేయడానికి, కలెక్టర్ గారి దగ్గర అప్పీల్కి వెళ్తే మినిమం 3 నెలల నుంచి 4 నెలలు, లేకపోతే కోర్టుకు వెళ్ళిన వాళ్ళు రిట్ పిటిషన్ వేస్తేనే కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. అది కూడా ఆ కలెక్టర్ గారు ఇచ్చే ఆర్డర్స్ కూడా మాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. పీడీ గారే సంతకాలు చేస్తున్నారు. ఒక అపలేట్ అథారిటీ ఆఫీస్కి వెళ్ళి పీడీ గారు ఎట్లా సైన్ చేస్తారండి? ఈయన డిసిప్లినరీ అథారిటీగా ఉంటే ఈయనే అపలేట్ అథారిటీగా కూర్చొని మళ్ళీ సంతకాలు చేయడానికి లేదు. ఇది పూర్తిగా సర్వీస్ లాకు విరుద్ధం. సర్వీస్ లాలో అపలేట్ అథారిటీ వేరు, ప్రైమరీ అథారిటీ వేరు, డిసిప్లినరీ అథారిటీ వేరు. అది కూడా ఇక్కడ ఫాలో అవ్వడం లేదు. అది కూడా పూర్తిగా అప్రజాస్వామికం. తర్వాత జాబ్ కార్డుల విషయంలో చాలా మంది పైన అలిగేషన్ ఏంటంటే వీళ్ళే జాబ్ కార్డులు ఇచ్చినారని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పాలసీ కింద కానీ ఎన్ఆర్ఈజీఎస్ ఆపరేషన్ గైడ్లైన్స్ అని ఒక జీవో ఇష్యూ చేశారు 2008-9లో. ఆపరేషన్ గైడ్లైన్స్లో కూడా జాబ్ కార్డు ఇష్యూ చేసే అథారిటీ ఫీల్డ్ అసిస్టెంట్కి లేదు. ఇది పూర్తిగా పంచాయతీ సెక్రటరీ అధీనంలో కానీ లేకపోతే ప్రోగ్రామ్ ఆఫీసర్ అధీనంలో ఉంటుంది. దాన్ని కూడా మర్చిపోయి ఫీల్డ్ అసిస్టెంట్నే బాధ్యుల్ని చేస్తూ మీరే జాబ్ కార్డు ఇష్యూ చేశారని చెప్పడం కూడా పూర్తిగా ఇది నియమావళికి విరుద్ధం. ఇంకో విషయం ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా ఈ జాబ్ సీకర్స్, వేజ్ సీకర్స్ దగ్గర నుంచి డైలీ 100 రూపాయలు తీసుకుంటున్నారు అనేది ఒక అలిగేషన్ పెడుతున్నారు. దీనికి సంబంధించి ఒక కేసులో కూడా ఎవరి దగ్గర కూడా సాక్ష్యం లేదు. ఊరికే ఒక అలిగేషన్, ఊర్లో ఎవడో ఒక అలిగేషన్ పెడతాడు. ఆ అలిగేషన్ పెట్టినోడనే వాడి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకొని పెట్టినోడి దగ్గర వీళ్ళని తొలగించేస్తున్నారు. అదే కారణం చూపిస్తారు. అదే కారణంతోనే సంజాయిషి ఇచ్చినా కానీ మేము తీసుకోలేదు, ఎక్కడ సాక్ష్యాలు లేవు, ఏమీ లేవు, మేము అసలు తీసుకోలేదు మొర్రం అని చెప్పినా కానీ వినకుండానే అదే ఆర్డర్ను క్యారీఅవుట్ చేసేసి, షోకాజ్ నోటీస్లో ఆర్డర్నే క్యారీఅవుట్ చేసేసి టర్మినేషన్ ఉత్తర్వులు ఇస్తున్నారు. తర్వాత హెచ్ఆర్ నియమావళి 2013 ప్రకారము పనిష్మెంట్లు ఇంపోజ్ చేయడానికి సపరేట్గా ఎస్ఆర్డిఎస్ రూల్స్ నోటిఫై చేశారు. ఎస్ఆర్డిఎస్ రూల్స్లో ఒక్కో తప్పిదానికి ఒక్కో పనిష్మెంట్ ఉంది. ఈ పనిష్మెంట్లు కాదని చెప్పేసి అందరికీ కూడా మొత్తం చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా ఎటువంటి తప్పులు చేసినా సరే అందరికీ ఒకే రకమైన పనిష్మెంట్, అందరినీ జాబ్లోంచి తొలగించడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు. ఇవి కాకుండా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ
నిధులు దుర్వినియోగం చేయడానికి వీళ్ళకి ఎక్కడ కంప్యూటర్ యాక్సెస్ ఉండదు, వీళ్ళకి ఎక్కడ ఫైనాన్షియల్ శాంక్షన్స్ చేయడానికి పవర్ ఉండదు, ఫైనాన్షియల్ శాంక్షన్స్కి అప్రూవల్ ఉండదు, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. వీళ్ళ డ్యూటీ ఏంటంటే వాళ్ళకు పని కల్పించడం. టెక్నికల్ అసిస్టెంట్ అయితే వీళ్ళు ఎంత పని చేశారో కొలతలు వేసుకుని మెజర్మెంట్స్ తీసుకునేది ఆఫీస్లో సబ్మిట్ చేయడం వరకే వీళ్ళ డ్యూటీ. తర్వాత కంప్యూటర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటా ఎంటర్ చేస్తాడు. ఫైనాన్షియల్ శాంక్షన్ అంతా కూడా ఎంపీడీఓ లేదంటే పీడీ గారి కంట్రోల్లో ఉంటుంది. అలాంటిది వీళ్ళకి కూడా ఏం చేస్తున్నారు, మీరు నిధులు దుర్వినియోగం పరుస్తున్నారు అని చెప్పేసి ఒక అలిగేషన్ పెడుతున్నారు. వీళ్ళకి ఎక్కడ నిధులు దుర్వినియోగపరిచే అధికారమే లేదు. ఇవన్నీ కాకుండా ఇంకో గమ్మత్తు ఏంటంటే, ఎవరెవరైతే ఏ గ్రామాల్లో ఈ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల పైన కంప్లైంట్ ఇచ్చారో వీళ్ళని తొలగించిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనే తిరిగి ఫీల్డ్ అసిస్టెంట్గా అపాయింట్ చేస్తున్నారు. అసలు ఇది పూర్తిగా సర్వీస్ లాగా విరుద్ధం అండి. కాబట్టి ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పీడీ గారు సరి చేసుకొని టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఒక నోటీస్ ఇచ్చే క్రమంలో ముందుగా నోటీస్ ఇచ్చిన తర్వాతే ఎంక్వైరీ చేయాలి. ముందే ఎంక్వైరీ రిపోర్ట్ అంతా రెడీ చేసుకొని పీడీ గారి దగ్గర పెట్టుకొని నోటీస్ ఇచ్చే పద్ధతి ఇది పూర్తిగా అప్రజాస్వామికం. కాబట్టి దీన్ని వదిలేయాలి. ఇది నియమావళికి విరుద్ధం. కాబట్టి ఈ రకమైన ప్రొసీజర్ ఫాలో కాకూడదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ అన్ని అక్రమాల్లో ఏవేవైతే అందరినీ ఒకే ఘాటన కట్టేసి తొలగించారు, ఈ అన్ని అక్రమాల పైన అవసరమైతే పీడీ గారి పైన కూడా కమిషనర్ గారు ఎంక్వైరీ వేసి, విజిలెన్స్ ఎంక్వైరీ వేసి, ఎంక్వైరీ రిపోర్ట్ కాల్ఫర్ చేసి వీళ్ళని తొలగించిన ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ టెక్నికల్ అసిస్టెంట్లు కానీ తొలగించిన ప్రొసీజర్ కరెక్ట్గా ఉందా లేదా, ప్రొసీజర్ తప్పు అయితే వీళ్ళందరినీ వెంటనే తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. ఈ రకంగానే నెల్లూరులో చేస్తుంటే 2 నెలల క్రితం మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ జిల్లా వ్యాప్తంగా పెన్ డౌన్ చేశారు. మేము ఇదే రకంగా మమ్మల్ని భయపెడితే మేము పనులు చేయము, మేము సహకరించము అని చెప్పి జిల్లా కలెక్టరేట్కి వెళ్ళి ప్రొటెస్ట్ చేసి పెన్ డౌన్ చేశారు. పెన్ డౌన్ చేసిన తర్వాత నెల్లూరు జిల్లాలో మొత్తం వాళ్ళంతా దిగి వచ్చి ఇలాంటి తప్పులు మేము ఇంకా ఫ్యూచర్లో జరగకుండా చూస్తామని కలెక్టర్ గారు అక్కడ హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు విధుల్లో చేరారు. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ ఇక్కడ కడప జిల్లాలో తీసుకురాకూడదని నేను కోరుకుంటున్నాను.